ముదితలు నేర్వగరాని విద్య కలదే ముద్దార నిర్వింపగన్ అన్న నానుడి ఉత్తి నాన్సుడంటారు. దక్షిణ మధ్య రైల్వేలో ఓ మహిళా ఉద్యోగి తమంతటా తాముగా ఎదిగి మగవాళ్లకు ధీటుగా ఎదుగుతామే తప్ప తమకు ఇంకొకరు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదంటున్న ఆ మహిళా ఉద్యోగి నర్సింగ్ అసిస్టెంట్ స్థాయి నుంచి కార్మిక సంఘం నాయకురాలుగా ఎదిగారు. ఆమె సక్సెస్ స్టోరీపై ఫోకస్. ఆడవాళ్లంటే వంటింటికే పరిమితం అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకు వస్తూనే ఉన్నారు. అయితే కనిపించని ఆకాశంలో సగాన్ని ఉదారంగా రాసిచ్చేసే పురుష సమాజం భూమి మీద మాత్రం మహిళలకు 3వ వంతు అవకాశాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఈమె వంటింటి కుందేలు కాదు. ఈమె పేరు ఉమా నాగేంద్రమణి. దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించిన హెల్త్ సెంటర్లో నర్సింగ్ అసిస్టెంట్ గా కెరీర్ ని ప్రారంభించిన ఉమా పురుషులకే పరిమితం అనుకునే ట్రేడ్ యూనియన్ రంగంలో ఎవరూ ఊహించినంత ఎత్తుకు ఎదిగారు. ఎంప్లాయీస్ సంఘ్ లో అడుగుపెట్టిన ఉమా అనతి కాలంలోనే ఆ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు. కార్మిక హక్కులపైన అందుకు సంబంధించిన అంశాలపైన 15 దేశాలకు పైగా తిరిగి సదస్సుల్లో పాల్గొన్నారు. కార్మిక సంఘంలో చేరడం వల్లనే మహిళా కార్మికుల హక్కుల కోసం పోరాడాలన్న స్పృహ పెరిగిందని ఉమా అన్నారు. నేను జాయిన్ అయిన తర్వాత ట్రేడ్ యూనియన్ లో లోకల్ గా ముందు డివిజన్ స్థాయిలో లోకల్ గా గ్రాస్ రూట్ లో ఉన్నటువంటి వర్కర్స్ కి కావాల్సినటువంటి సదుపాయాల మీద ఎక్కువ నేను కాన్సన్ట్రేషన్ చేయడం జరిగేది. ఎందుకంటే వర్కర్ హ్యాపీగా ఉండి వర్కర్స్ ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటే మా యూనియన్ హ్యాపీగా ఉంటుంది, తర్వాత ఇండస్ట్రీ కూడా హ్యాపీగా ఉంటుంది, ఇండస్ట్రీలో ప్రొడక్టివిటీ కూడా బాగా వస్తుంది అనేది నా నమ్మకం. ఆ ఉద్దేశంతో వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండేదాన్ని నేను. అలాగే వర్కర్స్ కి ఎటువంటి కష్టం వచ్చినా కూడా మేము ఉన్నాము అనేది, యూనియన్ ఉన్నదే కార్మికుల కోసం, వాళ్ళ మంచి చెడులు చూడడం కోసం అనేది నా దృక్పథం. క్రింది స్థాయి కార్మికులకు న్యాయం చేయడమే కార్మిక సంఘాల పరమార్థం కావాలనే ఉమా రైల్వే కార్మికుల సంక్షేమానికే కాదు బాల కార్మికులను ఆదుకోవడంలోనూ చురుగ్గా పనిచేస్తున్నారు. వస్తానే ఉన్నాయి, మేము డీల్ చేస్తానే ఉన్నాం. అంటే మహిళలకున్న చట్టాలను కూడా ముఖ్యంగా మా పరిధిలో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, రైల్వే ఎంప్లాయీస్ కి మాకు కూడా స్పెషల్ గా కొన్ని చట్టాలు ఉన్నాయి. వాటిని కూడా మేము యూటిలైజ్ చేసుకునే వాళ్ళం కాదు. బికాస్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ లో నేను యాక్టివ్ గా పార్టిసిపేషన్ చేయబట్టి ట్రేడ్ యూనియన్ లీడర్ గా నేను వాటినంటిని కూడా సాధించుకున్నాను. మిగతా ఉమెన్ కూడా మేము అవి చేస్తున్నామని చెప్పొచ్చు. ఓ పురుషుడి విజయం వెనుక ఓ స్త్రీ తప్పనిసరిగా ఉండొచ్చు. కానీ ఓ స్త్రీ విజయం వెనుక మాత్రం ఆ స్త్రీ హృదయంలోనే వజ్ర సంకల్పం ఉంటుందనడానికి నిలువెత్తు నిదర్శనమైన ఉమను చూసి మహిళలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది.